హలో ఫ్రెండ్స్, టీ20 మ్యాచ్లో ఇప్పటివరకు ప్రపంచ కప్లో మరి హై వోల్టేజ్ స్కోర్ మ్యాచ్ జరిగిందంటే ఆస్ట్రేలియా, అదేవిధంగా మన ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని మ్యాచ్ల నుంచి చూసుకున్నట్టయితే తక్కువ స్కోర్కి పరిమితం అవుతున్న టీంలు తక్కువ స్కోర్ కొట్టినా కూడా విజయం సాధించి ముందుకు దూసుకుపోతుంది. ఇక ఈ క్రమంలోనే నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 200 పైన స్కోర్ కొట్టడం ఫస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అమెరికా పిచ్ల పైన స్లో పిచ్ అనుకుంటారు, కానీ చాలా మటుకి ఆ పిచ్లకు అవగాహన లేకుండా పిచ్లతో చాలామంది బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు మరి ఓడిపోవడం, అదేవిధంగా ఆస్ట్రేలియా జట్టు 200 పైన స్కోర్ కొట్టడం ఇప్పుడు అందరికీ మరి ఎంతో ఆనందకరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కోర్ చూసిన అభిమానుల ఈరోజు కూడా ఇండియా మంచి స్కోర్ సాధిస్తుందని చెప్పి నమ్మకం ఉన్నట్టు చెప్తున్నారు. ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే ఆస్ట్రేలియా ముందు బ్యాటింగ్ చేసి 200 పైన రన్స్ కొట్టింది. అయితే తదనంతరం బ్యాటింగ్ ఆరంభించినటువంటి ఇంగ్లాండ్ 160 రన్స్ కొట్టి మరి ఓడిపోవడం జరిగింది. అయితే ఈ ఛాంపియన్ టీమ్గా ఒక ఫస్ట్ మ్యాచ్లో డ్రా అయ్యి అదే ఈ మ్యాచ్లో ఓడిపోవడం పట్ల ఇప్పుడు సెమీస్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉందని చెప్తున్నారు మరి సోషల్ మీడియా ఫ్యాన్స్. ఇక యాజ్ యూజువల్గా ఈ యొక్క మ్యాచ్లో జంపా మంచి స్పిన్తో అదరగొట్టి మరి కీలకమైన వికెట్లు జరిగింది. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే కెప్టెన్ జోస్ బాట్లీ 40 రన్స్ కొట్టాడు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ విఫలం కావడంతో ఆస్ట్రేలియా 36 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఏదేమైనా కూడా ఈరోజు మరి నిన్న జరిగిన మ్యాచ్లో మాత్రం అద్భుతంగా ఫీల్డింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ 3 విభాగాల్లో అదరగొట్టినటువంటి ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఛాంపియన్ టీం అయినటువంటి ఇంగ్లాండ్ మంచి ఛాంపియన్ మరి లాగా ఆడుతూ అనుకుంటే 2 మ్యాచ్లలో మరి అదరగొట్టక బోల్తో కొట్టడంతో మరి దరిదాపు మరి సెమీస్ నుంచి నిష్క్రమించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. మరి సూపర్ 6 నుంచి నిష్క్రమించే అవకాశం చెప్తున్నారు.